అక్యూట్ ఫీజర్ ఏంటి అంటే ఇమ్మీడియట్‌గా ఇట్లా చీల్చుకొని రావడం వల్ల మొత్తం కట్ అయిపోయి విపరీతమైన మంట, నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళకు బ్లీడింగ్ పడే అవకాశాలుంటాయి. బ్లీడింగ్ అనేది మోస్ట్ కామన్‌గా బ్లీడింగ్ చూసుకుంటే గనక వీళ్ళకు లాస్ట్‌లో చిట్లినట్టుగా పడుతూ ఉంటుంది. కమ్మోడంతా చిమ్మినట్టుగా పడుతూ ఉంటుంది. కొందరికైతే స్టార్టింగ్‌లో 1, 2 చుక్కలు పడుతుంటాయి. కొందరికైతే మోషన్ వస్తూ ఉంటే దారి పొడుగున మోషన్ అంతా అంటుకొని తీగలుగా మోషన్‌తో పాటే బ్లడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నట్టు. ఇవి కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుందన్నట్టు. సో యూజువల్‌గా మనం ఎప్పుడు చెప్తుంటాను నా వీడియోస్‌లో మోషన్ బై ద్వారం అనేది మన లిప్స్‌లా ఉంటుంది. మన లిప్స్‌కి ఎంత కేర్ ఇస్తామో మోషన్ బై ద్వారం కూడా అంతే కేర్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చింగ్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక సిడ్జ్ బాత్ చేయడం గానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఇట్లా హార్డ్ మోషన్ పోయినప్పుడు అట్లా చిట్లిపోయింది అంటే గనక దాన్నే మనం ఫిషర్ అంటాం అన్నట్టు. సో వాళ్ళకి బ్లీడింగ్ పడే అవకాశాలుంటాయి. విపరీతమైన పెయిను, మంట, నొప్పి అంతేకాకుండా హార్డ్ మోషన్ పాస్ అవ్వడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎంత నరకంగా అనిపిస్తుంటుంది అంటే వీళ్ళకి నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలి అంటే వీళ్ళకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి అన్నట్టు. మోషన్ వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ నొప్పి మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోటి మోషన్‌ని బంద్ చేసుకుంటారు, ఆపుకుంటారు. దీనివల్ల 1, 2 రోజులు ఆపుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్‌గా ఫామ్ అయిపోతుంది. ఇంకా హార్డ్ ఫామ్ అయ్యే వరకు థర్డ్ డే మోషన్ మళ్ళీ గట్టిగా మొక్కే వరకు కట్ అయిన చోట మళ్ళీ కట్ అవుతూ ఉంటుంది. అట్లా కట్ అయిన చోట హీల్ అవుతున్న కొద్దికల్లా మళ్ళీ కట్ అవుతుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ డేనే మోషన్ పోతుంటాం కాబట్టి. సో కట్ అయినది హీల్ అవుతుంటుంది, కట్ అవుతుంటుంది, హీల్ అవుతుంటుంది, కట్ అవుతుంటుంది. ఇట్లా క్రానిక్‌గా ఎక్కువ రోజులు ఇలాగే కట్ అవుతూ హీల్ అయిపోతూ ఉంటే దాన్నే మనం క్రానిక్ ఫిషర్ అంటూ ఉంటాం అన్నట్టు.